హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో స్తనార్థి శ్రీకుట్టన్ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది సైనా ప్లేలో తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమ్ అవుతుంది. అండ్ మరీ చెప్తున్నా, తెలుగు డబ్బింగ్ అనగా చెప్పి సైనా ప్లే సబ్స్క్రిప్షన్ తీసేసుకోవద్దు. సైనా ప్లేతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ్య. తెలుగు డబ్బింగ్ తీసుకొస్తున్నారు కానీ అక్కడ చూపించట్లేదు కరెక్ట్ గా. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం సైనా ప్లేతో. ఒక్కొక్కసారి బాగానే చూపిస్తుంది కానీ ఒక్కసారి అసలు చూపించట్లేదు కొంతమందికి అయితే. సో అందుకే తెలుగు డబ్బింగ్ ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడ నుంచి చూసేయండి. మరి ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఒక మూవీ కోసం ఎందుకు తీసుకోవడం, మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ భయ్య. మొత్తం స్కూల్ లైఫ్ లో సెట్ చేసుకున్న స్టోరీ అనమాట. శ్రీకుట్టన్ అని చెప్పేసి ఒక అబ్బాయి అయితే ఉంటాడు. తను ఒక బ్యాక్ బెంచర్. అండ్ అంబాడి అని చెప్పేసి ఒక క్లాస్ టాపర్ కూడా ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య క్లాస్ లీడర్ కాన్ఫ్లిక్ట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో వస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఓకే భయ్య, నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సింపుల్ అండ్ క్లీన్ స్కూల్ బ్యాక్ డ్రాప్ నాస్టాలజిక్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట మూవీ అన్నది. ఆ నాస్టాలజిక్ ఫీల్ కోసం, ఆ స్కూల్ వైబ్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. మెయిన్ కిడ్స్ చుట్టూరే నడుస్తూ ఉంటుంది మూవీ అంతా కూడా. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ అంబాడి క్యారెక్టర్ అయితే బాగా వర్క్ అవుతుంది భయ్య. అండ్ ఫ్యూ కామెడీ మూమెంట్స్ అండ్ అక్కడక్కడ స్మాల్ ఫైట్స్, అంటే టాపర్ వర్సెస్ బ్యాక్ బెంచర్, ఇవి కొంచెం ఎంగేజింగ్ ఉంటాయి అనమాట అక్కడక్కడ అంతే. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అదే సైజు గ్రూప్ గారిది. మూవీలు అంత ఎక్కువ ఉంది కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ టచెస్ అయితే ఉంటాయి. అవి కొంచెం కనెక్ట్ అవుతాయి అనమాట. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే భయ్య చాలా ఫ్లాట్ గా ఉంటుంది, చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అసలు ఎక్కడ కూడా సర్ప్రైజెస్ అయితే ఉండవు. అంటే స్కూల్ లైఫ్ లో సర్ప్రైజెస్ ఏం పెట్టుకుంటారు చెప్పండి, అలాంటిది ఏం వర్కౌట్ అవ్వదు. బట్ మీరు అలాంటి ఎక్స్పెక్ట్ చేసి చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది మూవీ అన్నది. నరేషన్ కూడా చాలా స్లో పేసింగ్ లో జరుగుతుంటుంది. కొన్ని సీన్స్ అయితే మరీ డ్రాగ్ చేశారు భయ్య. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా ఓకే ఉన్నాయి భయ్య. ఎమోషనల్ హై అయితే క్రియేట్ చేయలేకపోయిందని చెప్పాలి. టైం పాస్ ఏం లేదనుకుంటేనే చూసి టైప్ మూవీ అనమాట ఇది. అందుకే వర్కౌట్ అవ్వదు. ఓవరాల్ గా అయితే ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయదు. అలా అని చెప్పి నథింగ్ న్యూ కూడా కొత్తగా కూడా ఏం ఉండదు. ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఫ్లాట్ గా. ఏం లేవనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. అంత సూపర్ మూవీ ఏం కాదు. యావరేజ్ ఫీల్ గుడ్ స్కూల్ డ్రామా అంతే భయ్య. చూద్దాం అనుకుంటే సైన్ అప్ లో ఉంది, చూడండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం వెళ్ళలేదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.